హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ ప్రపంచ దేశాల మీద 15% సుంకం వేశారు. నిన్నే చెప్పుకున్నాం, డొనాల్డ్ ట్రంప్ వేసిన సుంకాలకు వ్యతిరేకంగా అమెరికాలోని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పిచ్చింది. మొత్తం 9 మంది సభ్యులున్న ధర్మాసనంలో 6 ఆ సుంకాలను వ్యతిరేకిస్తూ ట్రంప్ నిర్ణయాల్ని తప్పుపడుతూ తీర్పిచ్చారు. కానీ దానికి వ్యతిరేకంగా ఆ జడ్జీలను ఒక రకంగా తిట్టిపోస్తూ వాళ్ళు మూర్ఖులు, వాళ్ళు పెంపుడు సునకాలు లాంటి వాళ్ళు, దేశానికి ఏది మంచో అది చేయలేని అసమర్థులు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఆ జడ్జీలను తప్పుపడుతూ వాళ్ళని తిడుతూ ప్రపంచం మీద మొత్తం అన్ని దేశాల మీద 15% సుంకాలు విధించాడు. ప్రపంచంపై మళ్ళీ పిడుగు. సుంకాలను 15% పెంచుతానన్న ట్రంప్ కోర్టు తీర్పును అధ్యయనం చేశాక నిర్ణయానికి వచ్చామని వెల్లడి. భారత్కు ఇవే వర్తిస్తాయని స్పష్టీకరణ. ఆ దేశమే సుంకాలను చెల్లిస్తుందని, తమపై ఉండబోవని స్పష్టీకరణ. నరేంద్ర మోదీ గొప్పవారని ప్రశంస. సుంకాల విషయంలో సుప్రీంకోర్టు షాక్ ఇచ్చినా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గడం లేదు. ప్రపంచ దేశాలపై శుక్రవారం 10% సుంకాలను విధించిన ఆయన వాటిని 15% పెంచుతానని శనివారం ప్రకటించారు. అంటే ఇగో చల్లారట్లా. నాకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు ఇవ్వడమా, వాళ్ళు వద్దంటే నేను ఆగడమా, నేను అమెరికా అధ్యక్షుడిని సో అని అహం చల్లారక వెంటనే కోర్టు తీర్పు వచ్చిన వెంటనే ఇగో వచ్చేసింది. 10% సుంకాలు, అరే వీళ్ళ మీద 10% పన్నేయండిరా. ఇంకా అహం చల్లారలా, ఇంకా ఏం చేయాలి, ఇంకా ఏం చేయాలి, అరే ఇంకో 5% పెంచాయి 15%, ఏమో ఇంకా అహం చల్లారకపోతే ఇంకో 25% పెంచినా ఆశ్చర్యపోకర్లా. అహం ఓన్లీ ఈగో బేస్ మీద ఆయన పరిపాలిస్తున్నట్టుగా కనిపిస్తోంది ఈ సుంకాలన్నీ చూస్తుంటే. సో అలా డొనాల్డ్ ట్రంప్ సేమ్ నాకు ఇతను చూస్తుంటే ఏం కనిపిస్తుందంటే మన రాష్ట్రంలో కూడా గతంలో కోర్టుల నుంచి వ్యతిరేక తీర్పులు వస్తే ఆ కోర్టులు అండ్ ఆ న్యాయమూర్తులకు కులాలు ఆపాదించేవాళ్ళు, వీళ్ళు ఆ కులస్తులు ఈ కులస్తులని మన రాష్ట్రంలో. అయితే అమెరికాలో ఈ కులాల గోల ఉండదు కాబట్టి కులాలు ఆపాదించకుండా పెంపుడు సునకాలని, వాళ్ళు మూర్ఖులని అటువంటి మాటలు మాట్లాడుతున్నారు అంతే. మన వాళ్ళకి పెద్దగా తేడా లేదేమో అనిపిస్తోంది. సో ట్రంప్ అంశం ఇలా ఉంటే భార్యకు వీలైన చోట విడాకుల కేసు విచారణ. ఆ మేరకు ప్రాధాన్యం ఇవ్వాలని హైకోర్టు స్పష్టీకరణ. 2 కేసుల్లో ఆ మేరకు బదిలీ. వివాహ వివాదాల కేసులను విచారించే ప్రదేశాలను నిర్ణయించే విషయంలో భర్తకు కలిగే అసౌకర్యం కంటే భార్యకు కలిగే అసౌకర్యాన్ని పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. వైవాహిక వివాదాల కేసులను ఒక కోర్టు నుంచి మరో కోర్టుకు బదిలీ చేయాలనే అభ్యర్థనలు వచ్చినప్పుడు భార్య వాదన పరిగణలోకి తీసుకోవాలని, వాళ్ళకి ఏ కోర్టు కావాలంటే ఆ కోర్టులోనే వాదన జరగాలని హైకోర్టు చెప్పింది. అలాగే నిన్న మద్యం స్కామ్లో ఒక పెద్ద వికెట్, మద్యం స్కామ్లో A2 అనమాట. A1 రాజ్ కేశిరెడ్డి అయితే A2 ఈ వాసుదేవరెడ్డి. ఈయన వైసీపీ హయాంలో బేవరేజెస్ కార్పొరేషన్ MDగా పనిచేశాడు ఈయన. సో మద్యం స్కామ్లో వాసుదేవరెడ్డి అరెస్టు. ఈ నెల 27 వరకు రిమాండ్ విధింపు. గుంటూరు జిల్లా జైలుకు తరలింపు. మద్యం కుంభకోణం శరీరం అయితే వాసుదేవరెడ్డి తల లాంటి వారు. గతంలో ఏసీబీ కోర్టు వ్యాఖ్యలు. జగన్ హయాంలో జరిగిన 1000 కోట్ల మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మొత్తం కుంభకోణంలో అన్నీ తానే ప్రధాన పాత్ర పోషించిన రెండో నిందితుడు అప్పటి బేవరేజెస్ కార్పొరేషన్ MD డి వాసుదేవరెడ్డిని సిట్ అధికారులు శనివారం మధ్యాహ్నం అరెస్ట్ చేశారు. ఈ కేసులో విచారణకు రావాలని ఈ నెల 9న సిట్ అధికారులు నోటీసులు ఇవ్వగా వాసుదేవరెడ్డి శనివారం ఉదయం హాజరయ్యారు. దర్యాప్తు బృందం ఎన్నిసార్లు ప్రశ్నించినా కుంభకోణంలోని కీలక అంశాలపై నోరు వెప్పడలేదు, విచారణకు సహకరించలేదు. దీంతో మధ్యాహ్నం 2 గంటల సమయంలో వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయన వద్ద 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచగా న్యాయాధికారి భాస్కర్ రావు ఈ నెల 27వ తేదీ వరకు రిమాండ్ విధించారు. వాసుదేవరెడ్డిని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. వాసుదేవరెడ్డి ఈ కేసులో అప్రూవర్గా మారతారని మొదట్లో ప్రచారం జరిగింది. దర్యాప్తు అధికారులకు ఆయన సహకరించలేదు. పైగా ఆ ముసుగులో ముందస్తు బెయిల్ పొందేందుకు యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైకాపా మద్యం ముఠా తరపున అన్ని తానే కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిన వాసుదేవరెడ్డిని సిట్ అరెస్ట్ చేసిందన్నమాట. సో మద్యం కుంభకోణంలో ఈయన కీలకం, మొత్తం వ్యూహరచన చేసింది. రాజ్ కేశిరెడ్డికి అన్ని రకాలుగా బ్యాక్ ఎండ్ ఉన్నది ఈయన. సో అందుకే ఆయన A1, ఈయన A2. ఇంకా కీలకమైన వ్యక్తి ఉన్నాడు, ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి. ఈ మద్యం కుంభకోణంలో ఆయన కూడా కీలకమే. ఆయన ఐపాక్లో కూడా టీం సభ్యుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి. ఆయన మద్యం ట్రాన్స్పోర్ట్ దక్కించుకున్నది ఆయనే. సో ఆయన కూడా త్వరలో అరెస్ట్. ఆయన ఎక్కడున్నాడు అనేది తెలియట్లేదు, ఎక్కడో దుబాయ్లోనే ఎక్కడో ఉన్నారంటున్నారు. సో ఆయన కూడా అరెస్ట్ అయితే మద్యం కుంభకోణంలో ఇంకా అన్ని అరెస్టులు పూర్తయినట్టే. ఆయన కోసం కూడా సిట్ గాలిస్తోంది. ఇక కాంగ్రెస్ ప్రవర్తన సిగ్గుచేటు. అంతర్జాతీయ సదస్సులో అర్ధనగ్న ప్రదర్శన దారుణం. రాష్ట్రంలో బూతులు తిట్టేవారిని పరామర్శిస్తున్నారు.
వినుకొండ స్వచ్ఛాంధ్ర సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏఐ సదస్సులో కాంగ్రెస్ ప్రవర్తించిన తీరు ఆవేదన కలిగించిందని 70కి పైగా దేశాల ప్రతినిధులు పాల్గొన్న సదస్సులో కాంగ్రెస్ కార్యకర్తల అర్ధనగ్న ప్రదర్శన దేశ ప్రతిష్టకు నష్టం, అలాంటి చర్యల్ని ఖండిస్తున్నా అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో శనివారం నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. అంతకుముందు మంత్రులు నారాయణ, గొట్టిపాటి రవికుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభితో కలిసి స్వచ్ఛ రథాలను ప్రారంభించారు. సో ఇక్కడ ఢిల్లీలో జరిగిన ఏఐ సదస్సులో నిన్నగాక మొన్న యూత్ కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి అర్ధనగ్న ప్రదర్శన చేయడంతో కాస్త గందరగోళం చెలరేగింది కదా. దాన్ని లోకేష్ గారు ఖండించారు, ట్వీట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఖండించారు, ట్వీట్ చేశారు. చంద్రబాబు గారు ఖండించారు, నిన్న మాట్లాడారు. అయితే యూత్ కాంగ్రెస్ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. మీకు సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఉన్నాయి, మీకు బీజేపీతో అవసరం ఉంది, కేంద్ర ప్రభుత్వంతో పని ఉంది, అందుకని మీరు ఇలా సమర్థించేలా వ్యాఖ్యలు చేస్తున్నారు, మమ్మల్ని తప్పుడుతున్నారు, ముందు మీ కేసులు మీరు చూసుకోండి అనేటట్టు చురకలు అంటించింది. సో ఈ అంశాలు ఇవన్నీ కీలకమైన అంశాలు. ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా ఇవే వచ్చినట్టున్నాయి. ఇదిగోండి, మరీ ఇంత నీచమా, తప్పు చేసి మాపై నిందలా, తిరుమల పవిత్ర దెబ్బతీసే హక్కు వైసీపీ వాళ్ళకి ఎవరిచ్చారు, చెప్పులు వేసుకొని స్వామి ఫోటోని సభలోకి తెచ్చి విసిరి కొడతారా, అధికారంలో ఉన్న విపక్షంలో ఉన్న బూతులు తిడుతున్నారు, ఆంబోతుల్లా ప్రవర్తిస్తున్నారు, బూతులు తిట్టేవారికి పరామర్శలు, వైసీపీ వాహనాల కింద నలిగేవారిని మాత్రం పట్టించుకోరా. పల్నాడు జిల్లా వినుకొండ పర్యటనలో సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం. నేను బాంబులకు కూడా భయపడలేదు, 23 క్లైమోర్ మైన్స్ పెడితే వెంకటేశ్వర స్వామి కిందకు దిగి వచ్చి నన్ను కాపాడారు, మా ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి, అలాంటి స్వామికి అపచారం తలపెడుతున్నారు, తమ తప్పును వేరే వాళ్ళపై వేసే నీచులు వీళ్ళు, శివుడి తలపై పాము ఉంటే అది ఎక్కడ కోట వేస్తుందని అంతా భయపడతారు, నేను మాత్రం శివుడిని నమస్కారం పెట్టి ఆ పామును బయటకు తీసుకొచ్చి ఏం చేయాలో అది చేస్తాను అని సీఎం చంద్రబాబు గారు నిన్న వినుకొండ సభలో మాట్లాడారు. అండ్ మద్యం స్కామ్లో అరెస్ట్ అయిన వ్యక్తి మా నాటి సీఎం అభీష్టం మేరకే బేవరేజ్ కార్పొరేషన్ ఎండీగా వాసుదేవరెడ్డి రైల్వేస్ నుంచి డిప్యుటేషన్పై ఏపీ సర్వీసులకు. నిజానికి ఆయన ఐఏఎస్ అధికారి కాదు, ఐఆర్టీఎస్ అధికారి, ఇండియన్ రైల్వే సర్వీసెస్ అనమాట. దానిలో ఉన్న డిప్యుటేషన్ మీద ఏపీ వచ్చి నాటి సీఎం ప్రిన్సిపల్ అడ్వైజర్ లేఖలే ఆధారం పక్కా ప్రణాళిక ముందస్తు కుట్రతోనే జరిగిందని 3800 లిక్కర్ కుంభకోణంలో ప్రధాన కుట్రదారు పాత్రధారి వాసుదేవరెడ్డి అనేది సిట్ చెప్పింది. అలాగే సుంకాలు 15% పెంచినట్టుగా కూడా ఇచ్చారు. సో ఇవి కీలకమైన అంశాలు కాకుండా వేరే అంశాలకు వెళ్తే మనకి మర్చిపోయా, ఈ నెల మ్యాగజైన్ వచ్చేసింది. బుక్ చేసుకున్న వాళ్ళకి డెలివరీస్ జరుగుతున్నాయి. ఈరోజు 22వ తేదీ కదా, ఈరోజు సండే, రేపు పంపిస్తే మీకు 24, 25వ తేదీల కల్లా చాలామందికి డెలివరీ అయిపోద్దండి. ఈ నెల మ్యాగజైన్ రెడీ అయిపోయింది. సో మీరు చూడొచ్చు. 42,000 ప్రింట్ వేయించాము, 42,000 కాపీలు, ఇంకా ఎక్స్ట్రా ఉంటే మళ్ళీ వేయిస్తాము. సో ఈ నెల జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తారా లేదా అనే ఒక కీలకమైన పరిశీలనతో ఒక డెప్త్ అనాలిసిస్ ఇచ్చామన్నమాట. ఇదిగోండి ఒక ఫుల్ పేజ్, మధ్య పేజీ మొత్తం అదే. ఇందులో కొన్ని కారణాలు ఇచ్చాం, 1, 2, 3, 4 అండ్ లోపల కూడా మళ్ళీ గెలుస్తారనడానికి కారణాలు, మళ్ళీ గెలవరు అనడానికి కారణాలు కూడా కొన్ని ఇచ్చామన్నమాట. అలా చూడొచ్చు. అలాగే మమతాయక మాజీనా అనేది, అండ్ మన రాష్ట్రంలో సార్ జరిగితే ఏంటి పరిస్థితి అనేది, అండ్ తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో ఏమప్ప నీ ఓటు ఏటప్ప అని దాని మీద ఒక, తర్వాత మోదీ తర్వాత ఎవరు అనేది ఒక క్లియర్ కట్ అనాలిసిస్ చూడొచ్చు. దాంతోపాటు అవినీతి ప్లస్ అబద్ధం ఈక్వల్ టు అపచారం అని ఆకాశరామన్న ఉత్తరం, 2 పార్టీల వాళ్ళకి ఒక ఆకాశరామన్న ఉత్తరం. అసలు మీరు తిరుమల నెయ్యి విషయంలో మీ తప్పు ఏంటి, మీరు అవినీతి చేస్తున్నారు, అపచారం చేస్తారు. అలాగే వామ్మో ఆయన అరాచక ఎమ్మెల్యే అని ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గురించి రాశామండి. ఆయన రాష్ట్రంలో అందరు ఎమ్మెల్యేల కంటే ఆయనే అత్యంత అరాజకవాదిగా ఉన్నారు. సో అదొకటి చూడొచ్చు. సో జనసేన 10 సంవత్సరాల రూట్ మ్యాప్ ఒకటి రాశాము. సో అనాలిసిస్ ఇట్లా ఈ మ్యాగజైన్ రెడీ అయింది. అలాగే మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ కూడా లాస్ట్ మంత్ జనవరి నెల ఎడిషన్ మీద ఫీడ్బ్యాక్ వచ్చింది. మనకు నారా లోకేష్ గారు ఒక మెసేజ్ పంపించారు, అండ్ వైసీపీ వైవి సుబ్బారెడ్డి గారు అండ్ గోరెంట్ల బుచ్చి చౌదరి గారు, జనసేన ఎమ్మెల్యే గారు, వీళ్ళందరూ కూడా మనకి పర్సనల్గా మెసేజ్ చేశారు, ఫీడ్బ్యాక్స్ పంపించారు మ్యాగజైన్ చదివిన తర్వాత. సో లోకేష్ గారు ఇచ్చిన మెసేజ్ కూడా మీరు పైన చూడొచ్చు. ఈ మంత్ మ్యాగజైన్లో మనం ప్రచురించామన్నమాట. సో మ్యాగజైన్ తీసుకోండి, విలువైన కంటెంట్, 30 రోజులు నెల మొత్తం చదవండి. మీ ప్రతి ఆఫీసులో ప్రతి టేబుల్ మీద ఇది ఒక రాజకీయ పెద్ద బాల శిక్షలాగా, ఇదో రాజకీయ నిఘంటులాగా ఉండాలనేది నా లక్ష్యం. 2029 ఎన్నికల నాటికి 5 లక్షల సర్క్యులేషన్ టార్గెట్గా మనం చేస్తున్నాం. 5 లక్షల మ్యాగజైన్లు మార్కెట్లోకి వెళ్తే ఒక్కొక్క మ్యాగజైన్ యావరేజ్గా 10 మంది చదివితే 50 లక్షల మంది మన బుక్ చదవాలనేది టార్గెట్ అనమాట. సో వెళ్తాం, ఖచ్చితంగా రీచ్ అవుతాం.
సో మీకు మ్యాగజైన్ కావాలి అనుకుంటే 999381 999381 6 నెలలు అయితే 600, 12 నెలలు కావాలంటే 1200 ఫోన్పే చేయండి. 6 months సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 600 ఫోన్పే చేయండి. 12 నెలలు 1 year సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 1200 ఫోన్పే చేయండి ఈ నెంబర్కి. లేదా ఈ నెంబర్కి గూగుల్ పే చేయండి. 8338933933 నెంబర్కి గూగుల్ పే చేయండి. చేసి ఆ స్క్రీన్ షాటు ప్లస్ మీ అడ్రస్ ఈ నెంబర్కి వాట్సాప్లో పెట్టండి. 9391335993 ఈ నెంబర్కి వాట్సాప్లో పంపించండి. ఆ అమౌంట్ పంపించిన స్క్రీన్ షాటు అండ్ మీ ఫుల్ అడ్రస్ ఈ నెంబరు, లేదా 7207071231 ఈ నెంబర్కైనా మీరు వాట్సాప్లో పంపించవచ్చు. జస్ట్ వాట్సాప్లో మీ అమౌంట్ పంపించామన్న స్క్రీన్ షాట్ అండ్ అడ్రస్ కూడా పంపిస్తే మీకు మ్యాగజైన్స్ 2 రోజుల్లో మీకు డెలివరీ అయిపోతాయి. గత నెల ఇవ్వని వాళ్ళు కొంతమంది మిస్ అయ్యాయి కదా, వాళ్ళకి ఇది అది కలిపి పంపిస్తామన్నమాట. సో ఇక్కడ సర్వజన హితాయ సుఖాయ, ఏఐ ప్రయోజనాలు అందరికీ, అదే మన సూత్రం కావాలి. న్యూఢిల్లీ డిక్లరేషన్కు ప్రపంచ దేశాల ఆమోదం. లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి అండ్ వెంటనే షేర్ చేయండి. లైక్ షేర్ ఇంపార్టెంట్ అండ్ కొత్త వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి. సో న్యూఢిల్లీలో జరిగిన ఏఐ సదస్సు ముగిసింది. 5 రోజుల పాటు జరిగింది. కృత్రిమ మేధా రంగంలో ప్రపంచవ్యాప్త సహకారం ఉండాలని, దాని ప్రయోజనాలు అన్ని దేశాలకు అందాలని ఏఐ అంతర్జాతీయ సదస్సు తీర్మానించింది. సర్వజన హితాయ సర్వజన సుఖాయ, అందరి సంక్షేమం అందరి సుఖం అనే సూత్రం ఆలంబనగా ఈ మేరకు న్యూఢిల్లీ డిక్లరేషన్ ప్రకటించింది. ఢిల్లీలో ఈ నెల 18, 19 తేదీల్లో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ఈ తీర్మానానికి అమెరికా, భారత్, ఫ్రాన్స్, బ్రిటన్, చైనా సహా 88 దేశాలు, అంతర్జాతీయ సంస్థలు ఆమోదం తెలిపాయి. అలాగే ఏఐ సృష్టించిన కృష్ణార్జున, ఈయన శ్రీకృష్ణుడు అండ్ ఈయన అర్జునుడు, ఇవి అక్కడ ఆకర్షితంగా ఉన్నాయన్నమాట, ఆకర్షించాయి వచ్చే వాళ్ళని. అండ్ అనంతబాబుతో అంటకాగిన కాకీలపై వేటు. వి భీమారావు, ఆకుల మురళీకృష్ణ, పి మురళీకృష్ణారెడ్డి, ఎన్ సతీష్ బాబు. కోర్టు చెప్తే, సుప్రీంకోర్టు సీరియస్ అయిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే చేయొచ్చుగా, వెంటనే చేయలే. సుప్రీంకోర్టు వరకు వెళ్ళాక, సుప్రీంకోర్టు సీరియస్ అయ్యాక అప్పుడు వీళ్ళ మీద చర్యలు తీసుకున్నారండి. సో వీళ్ళందరినీ సస్పెండ్ చేశారు. ఒక అడిషనల్ ఎస్పీ, ఒక డిఎస్పీ, ఒక సిఐ, ఒక ఎస్ఐ, వీళ్ళ 4గురిని కూడా సస్పెండ్ చేశారు. కాకినాడకు చెందిన దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం కేసులో ప్రధాన నిందితుడు వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుకు అనుకూలంగా వ్యవహరించిన నాటి పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటుపడింది. నాడు నిందితుడితో పోలీసులు కుమ్మక్కైనట్టు కనిపిస్తోందని, వారిపై ఇప్పటి ప్రభుత్వమైన చర్యలు ఎందుకు తీసుకోలేదని సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేయడంతో ఉన్నతాధికారులు స్పందించారు. ఈ కేసులో పరిపాలనాపరమైన, న్యాయపరమైన విచారణ లోతుగా జరుగుతోంది కాబట్టి వీళ్ళ 4గురిని సస్పెండ్ చేశారన్నమాట. విజయవాడలో 14 కిలోమీటర్ల ఎలివేటెడ్ ఫ్లైఓవర్ అంటండి. కనకదుర్గ వారధి నుంచి గంగూరు క్రాస్ వరకు హైదరాబాద్, విజయవాడ, మచిలీపట్నం హైవే మార్గంలో నిర్మాణం. ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ప్రతిపాదన. నిజమేనండి. బెంజ్ సర్కిల్ నుంచి బందర్ వెళ్ళే రోడ్లో ఆల్మోస్ట్ కానూరు, గంగూరు వరకు విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. ముఖ్యంగా ఈవినింగ్ టైంలో అయితే అస్సలు అటువైపు వెళ్ళలేం. సో అందుకని అక్కడ వారధి నుంచి గంగూరు క్రాస్ వరకు 14 కిలోమీటర్ ఒక పెద్ద ఫ్లైఓవర్ నిర్మించాలని ప్లాన్ చేశారు. మంచి నిర్ణయం ఇది. హైదరాబాద్, మచిలీపట్నం జాతీయ రహదారి, విజయవాడ నగర పరిధిలో ఉన్నంత మేరకు ఆ మార్గంలో ఎలివేటెడ్ ఫ్లైఓవర్ నిర్మించే ప్రతిపాదనను అధికారులు పరిశీలిస్తున్నారు. పండిట్ నెహ్రూ బస్టాండ్ సమీపంలో రాజీవ్ పార్క్ వద్ద కనకదుర్గ ఫ్లైఓవర్ నుంచి మచిలీపట్నం మార్గంలోని గంగూరు కూడలి వరకు దాదాపు 14 కిలోమీటర్ల మేర 6 వరుసలతో పై వంతెన నిర్మించాలని యోచిస్తున్నారు. ఇది చాలా కష్టం, ఎందుకంటే బెంజ్ సర్కిల్ దగ్గర బిల్డింగ్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ 6 వరుసలు అంటే మామూలు విషయం కాదు. సో దీన్ని ఎలా ప్లాన్ చేస్తారో చూడాలి. వస్తే మాత్రం మంచిదే. తర్వాత రేపటి నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు. 1 నిమిషం ఆలస్యమైన అనుమతించరు. రెవెన్యూ శాఖకు నోటీసులు ఇచ్చి ఆ భూములు వెనక్కి. అర్హులకు వారి ప్రాంతాల్లోనే స్థలాలు ఇద్దాం. R5 జోన్ భూములపై సీఎం ఆదేశం. ముఖ్యమంత్రి అధ్యక్షతన CRDA సమావేశం. ఫిబ్రవరిలోనే భానుడి ప్రతాపం. పవన్ కళ్యాణ్ దత్తత గ్రామం కొనిదెలకు కొత్త దశ. 50 లక్షల విరాళంతో ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం. వివిధ పథకాల కింద 6 కోట్లతో అభివృద్ధి పనులు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం కొనిదెల గ్రామంలో అభివృద్ధి పనులు జోరుగా జరుగుతున్నాయంటండి. గంజాయి స్మగ్లర్లపై నాట్స్ నిఘా. నిందితులందరినీ ట్రాక్ చేస్తున్నాం. ఈగల్ ఐజీ ఆర్కే రవికృష్ణ. మద్యం కుంభకోణంలో వాసుదేవరెడ్డి సహకూటదారు. సో ఆయనకు సంబంధించి ఒక ఇది
మా బిడ్డను చంపిన వారిని కఠినంగా శిక్షించాలి. సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు. 100 కోట్లతో సమగ్ర హ్యాండ్లూమ్ అభివృద్ధి పైలట్ ప్రాజెక్టు. చేనేత జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి. ఏజీ దొమ్మాలపాటి శ్రీనివాస్ గారి కుమార్తె వివాహం నిన్న జరిగింది. దానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. అలాగే చాలామంది పెద్దలు కూడా హాజరయ్యారు. ఇక విద్యార్థి ఎదుగుదల భావితరాలకు ఆదర్శం. KECA స్వర్ణోత్సవాల్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ప్రతిభావంతులైన గ్రామీణ యువతకు సరైన అవకాశాలు కల్పిస్తే వారు దేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లగలరు. కృష్ణదేవరాయ విద్యా సాంస్కృతిక సంఘం 5 దశాబ్దాలుగా ఉపకార వేతనాలు మాత్రమే ఇవ్వడం లేదు, సామాజిక మార్పు కోసం ఒక ఉద్యమంలో పనిచేస్తుందని అన్నారంట. ఇక అవాంతరాలు అధిగమించేస్తున్నారు. వెలుగొండ టెన్నర్ల పనులు రోజువారీ లక్ష్యం చేరడంలో తక్కుదల. పనివారు దొరక్క ట్రాన్సిట్ మిక్సర్లతోనూ సమస్యలు. సరిదిద్దుతున్న యంత్రాంగం. 25న ముఖ్యమంత్రి సందర్శన. కరువు ప్రాంతాలైన ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు కీలకమైన వెలుగొండ ప్రాజెక్టు నుంచి ఈ ఏడాది నీళ్లు ఇవ్వాలనేది లక్ష్యం. ఇది నెరవేర్చే క్రమంలో అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. పాపం వెలుగొండ ప్రాజెక్ట్ అండి, అక్కడికి వెళ్ళి నేరుగా వెళ్ళి చూశాను. ఆ టన్నల్ పనులే దానికి ఒక పెద్ద సవాలండి, ఒక పెద్ద యజ్ఞం, మామూలుగా కాదు అది. ఆ కొండలను తొలిచి కొండల మధ్యలోంచి ఆ రాళ్ళు కొట్టుకుంటూ వెళ్ళి టన్నల్ తవ్వాలి. అది తవ్వేసిన తర్వాత దానికి లైనింగ్ చేయాలి. సో బెంచింగ్ పనులు చేయాలి. ఇదిగోండి, మొదటి టన్నల్ పనులు దాదాపు పూర్తయ్యాయి. రెండో టన్నల్లో 6700 మీటర్లకు బెంచింగ్ పనులు పూర్తి చేశారు. లైనింగ్ పనులు 3400 మీటర్లకు పైగా పూర్తయ్యాయి. మరో సగం పని మిగిలింది. రోజుకు 20 మీటర్ల లక్ష్యంతో పనులు చేస్తున్నా 10 నుంచి 15 మీటర్ల లక్ష్యమే చేరిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే లోపల ఆక్సిజన్ అందదు, చాలా ఇబ్బందిగా పనిచేయాలి, చాలా సమస్యలు ఉంటాయి. ట్రాన్సిట్ మిక్చర్ల సమస్యలు అంట, సో అది తీసుకొస్తున్నారంట. ఇక స్థానిక సంస్థల్లో పార్టీ బలం పెంచేలా సభ్యత్వ నమోదు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెళ్ల మనోహర్. సో జనసేన పార్టీ సభ్యత్వాలు నమోదవుతున్నాయి. గతంలో 2024 ఎన్నికల తర్వాత ఆ పార్టీ సభ్యత్వాలు నమోదు చేసినప్పుడు 12,60,000 మంది అనుకుంటా సభ్యత్వం తీసుకున్నారు. సో ఇప్పుడు 20 లక్షలు అంటే 2 మిలియన్ అంకె చేరుకోవాలనేది ఆ పార్టీ టార్గెట్గా పెట్టుకుంది. సో దానికి ప్రతి ఒక్కరూ జనసేన పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్ చూపించండి. ఇక పెట్టుబడి వాతావరణానికి నష్టం కలిగించిన వ్యక్తి జగన్. అలాంటి వ్యక్తి యూత్ కాంగ్రెస్ నిరసనలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు నటిస్తున్నారు లోకేష్. ఇప్పటికే అనంతబాబును సమర్థిస్తారా జగన్? ఎమ్మెల్యే నక్క అనంతబాబు సమర్థిస్తారుగా. అప్పుడు అనంతబాబు ఏం చేశారో ఆయనకు తెలుసు, బయట ప్రపంచానికి తెలియదంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసా సమర్థించారు. ఆయన సమర్థిస్తారు, సమర్థిస్తూనే ఉంటారు. సో ఇవన్నీ ఈనాడు అంశాలు. సాక్షిలో చూద్దాం. సాక్షిలో ప్లేన్ క్రాష్పై దర్యాప్తుకు టీడీపీ బ్రేకులు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి పట్ల అనేక అనుమానాలు. ఆధారాలతో మీడియాకు వివరించిన ఎన్సీపీ నేత ఎమ్మెల్యే రోహిత్ పవార్. ఒక రకంగా రామ్మోహన్ నాయుడు గారి పదవికి గండం ఉంది. ఎందుకంటే ఈయన చేస్తున్న ఆరోపణలు చాలా సీరియస్ ఆరోపణలు. సో అజిత్ పవార్ ప్లేన్ క్రాష్ అయింది కదా, ఆ ప్లేన్ విఎస్ఆర్ వాళ్ళది. ఆ విఎస్ఆర్కి హెరిటేజ్కి ఫైనాన్షియల్ కనెక్షన్స్ ఉన్నాయి. సో దానివలన ఆ దర్యాప్తు సరిగ్గా సక్రమంగా సాగడం లేదు. ఆ ప్లేన్ని పరిశీలించకుండానే క్లీన్ చిట్ ఇచ్చేశారు రామ్మోహన్ నాయుడు గారు అని ఈయన రోహిత్ పవార్ ఆరోపణ చేశారు. విమానయాన సంస్థ విఎస్ఆర్తో చంద్రబాబు కుటుంబం సంస్థకు హెరిటేజ్కి సంబంధాలు. విమానాల కొనుగోలుకు ఇతరాతర 100 కోట్ల రూపాయలు ఇచ్చిన హెరిటేజు. టీడీపీకి చెందిన కీలకమైన వ్యక్తి విఎస్ఆర్ ద్వారా 650 కోట్లతో విమానం కొనుగోలు. అందువల్ల కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆ సంస్థను కాపాడే యత్నం. విచారణ పూర్తవకుండానే వెనకేసుకొస్తూ విఎస్ఆర్ తప్పులేదని ఎలా చెప్తారు? అంత త్వరగా ఆ కంపెనీకి వకాలత్ పుచ్చుకోవాల్సిన అవసరం ఏమిటి? ప్రాథమిక రిపోర్టు రాకుండానే కేంద్ర మంత్రిగా ఉన్న వ్యక్తి ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వచ్చా అని రోహిత్ పవార్ గారు నిన్న నేషనల్ మీడియాతో మాట్లాడుతూ సంచలనమైన ఆరోపణలు చేశారు. నేషనల్ మీడియా మొత్తం ఆ వార్తలు వచ్చాయి. ఇదిగో నిన్న సాయంత్రం మన ఛానల్లో వీడియో కూడా చేశాము, రామ్మోహన్ నాయుడు పదవీ గండం అని. ఏపీ నుంచి కొత్త వారికి ఛాన్స్ ఏమైనా ఉంటుందేమో అనే దీంతో చేశామన్నమాట. దాన్ని సాక్షి వాళ్ళు హైలైట్ చేస్తారని ఊహించింది. నేషనల్ మీడియాలో గట్టిగా రాశారు. ఇక పోర్టు మాటను భూ దుమారం. మచిలీపట్నంలో భూదందాకు చంద్రబాబు సర్కారు బరితెగింపు. అవసరం లేకున్నా 6,408 ఎకరాల సేకరణకు స్కెచ్. కరకట్ట ప్యాలెస్లో సర్కారు పెద్దల నిర్ణయం. పప్పు బెల్లాల బినామీలకు కట్టబెట్టే కుతంత్రం. ఇద్దరు ఉన్నతాధికారులతో సమాలోచన, దిశానిర్దేశం. ఇప్పటికే ప్రైవేట్ బృందం ద్వారా సేకరణ బ్లూ ప్రింట్. 2 దశల్లో 6 గ్రామాల పరిధిలో బలవంతపు సేకరణ. ఏకంగా గ్రామాలని మాయం చేసే కుట్ర. రేపమాపు నోటిఫికేషన్ విడుదలకు సమాయత్తం. తొలి దశలో మంగినపూడి, తవిసిపూడి, గోపువానిపాలెంలో 4,168 ఎకరాలు. రెండో దశలో
కొత్తపూడి, పొట్లపాలెం, గోకవరంలో 2239 ఎకరాలు. ఇబ్బందులు ఎదురవకుండా చూసుకోవాలని సూచన, ప్రశ్నించేవారిని ముందుగా గుర్తించి చర్యలు తీసుకోవాలని హెచ్చరిక. పేరు నాని గారికి పండగ, ఇంకా ఆయన దీని మీద ఫైట్ చేయొచ్చు, దీని మీద ఉద్యమం చేయొచ్చు, అవకాశం కోసం, ఉనికి కోసం ఎదురు చూస్తున్న రాజకీయ నాయకుడు ఆయన. సో ఆయనకు పండగే, ఇంకా అక్కడ కూర్చుంటాడు, గొడవ చేస్తాడు, ఊరికి అది ఇదని లేనిపోయిన ఆరోపణలు చేయొచ్చు, నా ప్రాణ త్యాగానికైనా సిద్ధమైన కబుర్లు చెప్పొచ్చు. సో పోర్టు అంటే ఇక్కడ ప్రైవేటుగా కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు, కొన్ని పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి, ఇప్పుడు పోర్టు ఉందంటే పోర్టుతో అయిపోతుందిగా, ఆ చుట్టుపక్కల అనుబంధ పరిశ్రమలు వస్తాయిగా, ఆ అనుబంధ పరిశ్రమల కోసం భూమి సేకరిస్తున్నారు అనుకుంటా. సో దానికి సాక్షిలో ముందే ఒక రివర్స్ కథనం రాసేశారు. ఇక టీడీపీ నేత వెంకటేశ్వరరాజు కార్యాలయం ఇల్లు కూల్చివేత. డిప్యూటీ స్పీకర్ కనుమూని రఘురామకృష్ణరాజు అక్రమాలను బయటపెడతానని చెప్పిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొత్తూరు వెంకటేశ్వరరాజుకు చెందిన కార్యాలయంతో పాటు ఆయన ఇంటిని పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో అధికారులు కూల్చేశారు. మరి డిప్యూటీ స్పీకర్ మామూలు వ్యక్త. విమాన సర్వీస్ రద్దుతో ప్రయాణికుల ఆందోళన. ఏయూలో మరోసారి ఉద్రిక్తత అంటండి. ఆంధ్ర యూనివర్సిటీలో అది చెప్తా, ఆంధ్రజ్యోతిలో పెద్ద వార్త రాశారు, ఎందుకనేది చూద్దాం. ఇక ఎన్నికల్లో పారదర్శకతకు పాత్ర. ఏపీలో అర్ధరాత్రి నుంచి నిమిషానికి 3 ఓట్లు ఎవరికి పడ్డాయో తెలియడం లేదు. హిందూయేతరుల పౌరసత్వాన్ని చంపడమే ఎస్ఐఆర్. ప్రజలు మేల్కోకపోతే ముప్పు తప్పదు. ఆర్థిక రాజకీయ సామాజిక వేత్త పరకాల ప్రభాకర్. ఎన్ని వేత్తలండి? అన్ని వేత్తలు మీరేనా? రాజకీయవేత్త, సామాజికవేత్త, ఆర్థికవేత్త, మీడియావేత్త. సో ఇప్పుడు ఆయన ఏం మాట్లాడినా సాక్షికి పండగే. సో ఎన్నికల్లో పారదర్శక పాత్ర అంట, ఎస్ఐఆర్ను వ్యతిరేకిస్తూ ఆయన మాట్లాడారు. ఇక కేంద్రానికి స్వచ్ఛ భారత్ చెప్పింది నేనే, తాను 20 ఏళ్ల ముందు జరగబోయే విషయాలను ఊహించి ఇప్పటి నుంచే నిర్ణయాలు తీసుకుంటానని, స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేస్తే బాగుంటుందని కేంద్ర ప్రభుత్వానికి సూచించిన తానని సీఎం చంద్రబాబు చెప్పారు. అందరికీ కృత్రిమ మేధ సాంకేతికత. న్యూఢిల్లీ డిక్లరేషన్ ఏఐ ఇంపాక్ట్ ఆమోదం. ఇంటర్ ప్రశ్న పత్రాల చేరవేతల గందరగోళం. ఒక సెంటర్ పేపర్లో మరో సెంటర్ చేరవేత. బండిల్స్లో ఉన్న పేపర్లపైన అనుమానాలు. రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు. పని అయిపోయిందా? ఇది మరో కుట్ర. వాసుదేవరెడ్డి అరెస్టుపై బొత్స సత్యనారాయణ వ్యాఖ్య. ఇన్నాళ్ళు వాసుదేవరెడ్డిని పావులా వాడుకొని చంద్రబాబు ప్రభుత్వం. అధికారులు వైఎస్ఆర్సీపీ నాయకుల అరెస్టులతో కక్ష సాధించారు. చంద్రబాబు మద్యం కేసులో మూసివేతకు సహకరించిన వాసుదేవరెడ్డి ఇప్పుడు అకస్మాత్తుగా అరెస్ట్ చేయడం సందేహాస్పదం. సో వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేయడం వరకు వైసీపీ వాళ్ళు కొత్త అనుమానాలు లేవనెత్తుతున్నారు. ఏమైనా డైవర్షన్ ప్లాన్ చేశారా అని. ప్లేన్ క్రాష్ దర్యాప్తునకు టీడీపీ బ్రేకులు ఇచ్చారు. తర్వాత ఎన్నికల్లో పారదర్శక పాత్ర అనేది ఇచ్చారు. కుట్ర కోణంలో దర్యాప్తు. ఆ 52 లక్షల వివరాలను, ఓట్ల వివరాలు బయట పెట్టాలి. అసలు దేశంలో ఎన్నికల కమిషన్ ఉందా? వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి సాకే శైలజనాథ్. చిలక్క చెప్పినట్టు చెప్పినా వీళ్ళకి అర్థం కాదు. సాయంత్రం 5 తర్వాత 6 తర్వాత పోలింగ్ ఏ విధంగా జరిగింది అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చిలక్క చెప్పినట్టు చెప్పినా అర్థం కావట్లేదు వీళ్ళకి. ఏం చేయాలి? పరిపాలన బాగోలేదు కాబట్టి ప్రజలు కసిగా ఓట్లేశారు. మైనర్ను కిడ్నాప్ చేసిన జనసేన కార్యకర్త. నిందితుడు తంబలపల్లి జనసేన ఇన్ఛార్జ్ సోదరుడు. ఫిర్యాదు ఇచ్చిన బాలిక కుటుంబ సభ్యులకు బెదిరింపులు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ గ్రహణం. ఉద్యోగుల సమ్మెతో స్తంభించిన సహకార వ్యవస్థ పట్టించుకొని బాబు సర్కారు. సో ఇది ఇట్లా ఇచ్చారు. ఇంక సరిపోతే సాక్షిల అంశాలు మనం మూసేయచ్చు. బాయ్ గుడ్ బై. ఆంధ్రజ్యోతిలో ఏబిఎన్ ఆర్కే గారు కొత్త పలుకు రాశారండి. వైసీపీ నాయకులు, వైసీపీ మీడియా, పేటీఎం జర్నలిస్టులు కొంతమంది వాళ్ళందరికీ గడ్డి పెట్టారు. బిల్ గేట్స్ను ఎందుకు విమర్శిస్తున్నారు మీరు, అసలు సంస్కారం ఉందా అని. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంస్కారం పూర్తిగా కొరవడింది. మంచి చెడు అన్న తేడా లేకుండా ప్రతిదాన్ని రాజకీయం చేస్తూ హద్దు పద్దు లేని భాషను ఉపయోగిస్తున్నారు. పార్టీల కోసం పనిచేస్తున్న పేటీఎం బ్యాచ్లు చెలరేగిపోతున్నాయి. ఎవరి గురించి తెలుసా? బిల్ గేట్స్ను విమర్శించిన వైసీపీ గ్యాంగ్లో ఎంతమందికి ప్రజా జీవితంలో కొనసాగే నైతికత ఉంది? ఆ పార్టీ అధినేత జగన్ రెడ్డికి అర్హత లేదు కదా. నెత్తిన డజనుకు పైగా కేసులు మోస్తున్న జగన్ రెడ్డి నీతులు చెబుతుంటే భరిస్తున్నాం కదా. ఆంధ్రప్రదేశ్కు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ బిల్ గేట్స్ చేసిన అన్యాయం కూడా ఏమీ లేదు. అయినా ఆయన్ను వైసీపీ గ్యాంగ్ తిట్టిపోయడానికి కారణం ఏమిటి? జగన్ రెడ్డికి బిల్ గేట్స్ రాజకీయ ప్రత్యర్థి కూడా కాదే. అయినా ఆయన వ్యక్తిగత జీవితంపై వచ్చిన ఆరోపణల కారణంగా వైసీపీ రెచ్చిపోయింది. పచ్చి బూతులు తిట్టారు. దీని అంతటికీ కారణం బిల్ గేట్స్కు విలువలు లేకపోవడం కాదు, ఆయన పర్యటన వల్ల చంద్రబాబుకి ఎక్కడ మంచి పేరు వస్తుందో అన్న కడుపు మంట ప్రధాన కారణం. సో బిల్ గేట్స్ వచ్చినప్పుడు వైసీపీ మీడియాల్లో ఇంక్లూడింగ్ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారితో సహా జర్నలిస్ట్ సాయి గారు చాలామంది
ఈవెన్ సాక్షిలో అండ్ కొమ్మినేని గారు లాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా బిల్ గేట్స్ గారిని తప్పుపడుతూ ఒక రకంగా కొంతమంది అయితే బిల్ గేట్స్ని రాక్షసుడు, నీచుడు, నికృష్టుడు, దుర్మార్గుడు అని వీడియోలు చేశారు. సో వాళ్ళందరికీ ఏబిఎన్ఆర్కే గారు గడ్డి పెడుతూ ఒక రాశారనమాట. ఆంధ్రజ్యోతిలో ఇవన్నీ చెప్పుకున్నాం ఇందాక. రెండో పేజీకి వెళ్దాము. రెండో పేజీలో చూసుకుంటే ఐఎన్ఎస్ అరిధమన్ సిద్ధం, సముద్ర పరీక్షలు పూర్తి చేసుకున్న 3 జల అణుజల అంతర్గామి త్వరలోనే నేవీ అమలు పొదులోకి. మంచిదండి. ఏయూలో మళ్ళీ రగడ, విద్యార్థి సంఘాల ఆందోళనలు, స్వయంగా రంగంలోకి దిగిన పోలీస్ కమిషనర్, స్టూడెంట్ లీడర్లతో అధికారుల సమావేశం, నాన్ బోర్డర్లు క్యాంపస్లో ఉంటే చర్యలంటూ హెచ్చరిక, మార్చి 2 వరకు ధర్నాలు, నిరసనకారులపై ఆంక్షలు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘాల మధ్య మళ్ళీ రగడ చోటు చేసుకుంది. ఎన్నడూ లేదు విధంగా సంఘాలు పరస్పరం దాడులకు దిగుతున్నాయి. ఇది శాంతి భద్రతల సమస్యగా మారింది. దివ్యాంగుల హక్కులపై అవగాహన సదస్సు, 11.54 కోట్ల జీఎస్టీ మోసం, విశాఖ వ్యాపారి అరెస్ట్, తప్పుడు ఇన్వాయిస్ పత్రాల ద్వారా 11.54 కోట్ల జీఎస్టీ ఇన్పుట్ క్రెడిట్ పొందిన విశాఖ వ్యాపారిని సెంట్రల్ జీఎస్టీ అధికారులు అరెస్ట్ చేశారు. టికెట్ ఉన్నా దర్శనానికి పంపట్లేదు. 3 గంటల దర్శన సమయం వచ్చాక 10 గంటలకు రమ్మంటున్నారు. సోషల్ మీడియాలో శ్రీవారి భక్తుడి ఆవేదన. ఎవరు చెప్తే కిడ్నాప్ చేశారు? పోలీస్ కస్టడీలో ఎంబీయూ పిఆర్ఓ, మరో 2 ప్రశ్నలు. తిరుపతి కోర్టు అనుమతితో 5 రోజుల కస్టడీకి. మోహన్ బాబు పిఆర్ఓ సతీష్, క్రమశిక్షణ విభాగం ఇన్ఛార్జి మునిచంద్ర, వాహనాల ఇన్ఛార్జి వాసు 5 రోజులు పోలీస్ కస్టడీకి ఇస్తూ తిరుపతి న్యాయస్థానం శనివారం ఉత్తర్వులు ఇచ్చింది. సో కిడ్నాప్ చేశారు కదా, ఎవరు చెప్తే కిడ్నాప్ చేశారు? మోహన్ బాబు గారు చెప్పకుండా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పనిచేస్తుందే మోహన్ బాబు గారి దగ్గర కదా. భారత్ పరువు తీసేలా కాంగ్రెస్ తీరు, రాష్ట్రంలోని పలుచోట్ల కాంగ్రెస్ కార్యాలయంపై దాడులు, కోడిగుడ్లు టమాటాలు విసిరిన బీజేవైఎం నాయకులు, రాహుల్ దిష్టిబొమ్మ, కాంగ్రెస్ ఫ్లెక్సీలు, జెండాలు దహనం. సో ఇవి ఆంధ్రప్రభలో అంశాలు. ఆంధ్రప్రభ చూస్తే దోషులను రోడ్డు మీద నిలబెడతాం, వైసీపీ చెత్త రాజకీయాలు, బూతుల సంస్కృతి అని వినుకొండలో ఆయన మాట్లాడే అంశాలు ఇచ్చారు. తర్వాత గ్లోబల్ సౌత్ కాలం గట్టిగా వినిపిద్దాం. భారత్ బ్రెజిల్ మధ్య ఒక వాణిజ్య ఒప్పందం జరిగింది, అది ఒకటి ఇచ్చారు. ఇక 3 సూత్రాలతో మానవ కళ్యాణం, 7 మూల స్తంభాలతో కార్యాచరణ, ముగిసిన ఏఐ ఇంపాక్ట్ సదస్సు, అన్ని దేశాలపై 15%. వాసుదేవరావు అరెస్ట్, నేతన్నకు వెంకన్న దీవెన, ఆప్కోతో టీటీడీ ఒప్పందం, కండువాలు, దుశ్శాలువులు, ఇతర వస్త్రాల కొనుగోలుకు ఆర్డర్, ఆప్కో చరిత్రలో తొలిసారి టీటీడీ కొనుగోలు. ఎప్పుడో చేయాల్సిన పని ఇప్పుడు చేశారు. ఇక మన్యంలో కిడ్నీ భూతం, మరో ఉద్దానంలో రంపచోడవరం గిరిజన గ్రామాలు, పీడిస్తున్న కిడ్నీ సంబంధిత రోగాలు, ఊర్ల కులపాడులో వరుస మరణాలు, 4 నెలల్లో 8 మంది కన్నుమూత, ఒకే కుటుంబంలో 4 మృతి. ఔటర్ టెర్రర్, ఓఆర్ఆర్ భూసేకరణపై రైతుల అసహనం, 140 మీటర్లు అని చెప్పి 250 మీటర్ల గెజెట్పై అభ్యంతరం, పరిహారంపై స్పష్టత ఇవ్వాల్సిందేనని డిమాండ్. పరిహారం మీద స్పష్టత ఇవ్వకుండా భూసేకరణ చేస్తే వ్యతిరేకత వస్తుంది ప్రభుత్వం మీద. సో ఇవండి 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. ఒకసారి ఈనాడులో నేషనల్ అంశాలు చూసి ముగిద్దాం. ఈనాడులో పెళ్లి చూపుల భవనంగా మారిన బీహార్ ప్రయాణికుల షెడ్. బీహార్ ప్రయాణికుల షెడ్ అంటే చిన్న బస్ స్టాండ్ పెళ్లి చూపుల భవనంగా మారిందంట. ఇక ఖనిజ రంగంలో సహకారానికి భారత్ బ్రెజిల్ మధ్య ఒప్పందం జరిగింది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తొలగించండి, ప్రధానికి రోహిత్ పవార్ లేక అవి నిరాధార ఆరోపణలు టీడీపీ. కేరళలో దాదాపు 9 లక్షల ఓట్ల తొలగింపు, సర్ ప్రక్రియ అనంతరం తుది జాబితా విడుదల చేసిన ఈసీఐ. ఆరోగ్యకర వాతావరణం జీవించే హక్కులో భాగం, పౌరుల్ని మమేకం చేయండి. బంతి ఇంట్లో పడిందని పిల్లలపై టీచర్ కాల్పులు, విద్యార్థులకు మంచి చెడు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు విచక్షణ కోల్పోయాడు. పిల్లలు ఆడుకుంటున్న బంతి తన ఇంట్లో పడిందన్న కోపంతో వారిపై తుపాకీతో కాల్చాడంట. పంజాబ్లో కత్తులు చేతబట్టి దొంగలను తరిమిన వీరనారి. యువజన కాంగ్రెస్, లష్కరే రాహుల్, భాజపా దేశవ్యాప్తంగా నిరసనలు. ఎప్స్టీన్ ఫైల్సే కారణమా? అమెరికాతో ఒప్పందంపై మల్లికార్జున ఖర్గే ప్రశ్న. అమెరికాతో వాణిజ్య ఒప్పందం విషయంలో తొందరపాటు ద్వారా మోదీ ప్రభుత్వం జాతీయ ప్రయోజనాలను పణంగా పెట్టిందని, దేశ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తికి తిలోదకాలు ఇచ్చిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. అంటే అమెరికాకు మనం పంపించిన దిగుమతి సుంకం తీసేయడం, అమెరికా నుంచి వచ్చే వస్తువుల మీద దిగుమతి సుంకం పూర్తిగా లేకుండా చేయడం మీద కాంగ్రెస్ ఆరోపణలు, విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా 5 ఏళ్లలో చొరబాటుదారులను తరిమేస్తాం అమిత్ షా. పరువు నష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్ గాంధీ.
సో ఇవండి మొత్తం 4 పత్రికల్లో ఉన్న కీలకమైన వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. దయచేసి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ పంపించండి. సో మ్యాగజైన్ కావాల్సిన వాళ్ళైతే మాత్రం ఈ నెంబర్లకి పేమెంట్ చేసి ఈ నెంబర్లకు వాట్సాప్లో పెట్టండి. మ్యాగజైన్ మాత్రం ఈ నెల కాపీ బాగుంది. ప్రింటింగ్ కానీ, క్వాలిటీ కానీ, డిజైన్ కానీ అన్నీ బాగున్నాయండి. ముఖ్యంగా మనకు వచ్చిన ఫీడ్బ్యాక్స్, ఎవరెవరు మనకు మెసేజ్ పెట్టారనేది కూడా ప్రచురించాం. థ్యాంక్ యూ.